బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీస్ ఇవ్వడం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు. పరిపాలనా విధి విధానాలు తెలియని వాళ్లు పాలకులుగా ఉండటం దురదృష్టకరమని చెప్పారు. నియంతృత్వ పోకడలకు ప్రజలే అడ్డుకట్ట వేస్తారని క్రాంతికిరణ్ పేర్కొన్నారు. దేశపూర్వకంగా రాజకీయ కక్షతోనే కేసీఆర్ గారిని విచారించడానికి సిద్ధమవుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది తీవ్రమైన పోలీసు అధికారులు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట. దాన్ని నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సిన అధికారులు మళ్లీ విచారణ పేరుతో వేధించే ప్రయత్నం చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక చర్యల్ని, మీ నియంత్రిత పోకడలకు త్వరలో ప్రజలు అడ్డుకట్ట వేస్తారు. మీ విధానాల్ని మార్చుకోండి, ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి, ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి. ఎక్కడైతే ప్రజలకు ఉపయోగపడే పనులు జరుగుతున్నాయో అక్కడ తీవ్రమైన అవినీతి జరుగుతుంది. ఆ అవినీతి మీద దృష్టి పెట్టండి. ఇంకోసారి సిట్ కానీ ఇంకెవరు కానీ మీరు ఎవరైనా సరే కేసీఆర్ గారి జోలికి వస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరన్న విషయాన్ని మీరు గుర్తించాలని హెచ్చరిస్తారు. ఉద్దేశపూర్వకంగా